మొదటిగా దేవునికి వందనాలు. ఈ చర్చితో నాకున్న అనుబంధం ఏంటంటే, నేను చిన్నప్పుడు సండే స్కూల్‌కి వచ్చేదాన్ని. అక్కడ నుంచి చిన్నగా యూత్‌గా ఎదిగాను. యూత్ నుంచి సండే స్కూల్ టీచర్‌గా మారటం జరిగింది. ఆ తర్వాత నా జీవితంలో నేను ఎన్నో విషయాలు నేనసలు చెప్పలేననమాట. అన్ని కార్యాలు నేను ఈ చర్చిలో చూశాను. తర్వాత ఇంకా ఎదిగే కొద్దీ, ప్రార్థనలు ఎదిగే కొద్దీ మేమొక ప్రేయర్ టీమ్‌గా ఫార్మ్ అవ్వటం జరిగిందనమాట. దాంట్లో నేను ఇక్కడ ప్రార్థన చేయటం వల్ల నేను బాప్తీసం తీసుకోవాలనే మారు మనసు నాకు కలిగింది. నేనిక్కడ ప్రార్థన చేయటం ద్వారా నేను బాప్తీసం తీసుకున్నాను, బల్లారాధనలో పాల్గొంటున్నాను. అదేవిధంగా నాకు ఎన్నో శోధనలొచ్చినాయి అన్నమాట. చాలా నిందలు, శోధనలు, అవమానాలు ఎన్నో జరిగినాయి. వాటన్నిటిని నేను ఇక్కడ ప్రార్థనలో, ఈ స్థలంలో నేను పెట్టడం ద్వారా వాటన్నిటిని తొలగించి, నా జీవితంలో నాకు ఒక మంచి కుటుంబాన్ని, ఒక ఇంటికి నన్ను మంచి కోడలుగా, ఒక మంచి భర్తగా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి భర్తని ఇచ్చాడు ఇక్కడ ప్రార్థన చేసుకోవడం ద్వారా. కాబట్టి నా జీవితంలో ఈ చర్చికి నాకెంతో ఇచ్చింది నాకు ఈ చర్చి. నేను ఎప్పుడు మర్చిపోను. అలాంటిది ఈ చర్చి కట్టబడుతుందంటే నేను ఎంతగానో ఆనందపడ్డాను. మా ప్రేయర్ టీం అందరం కలిసి ఈ చర్చి కట్టబడాలి అని మేమెంతో ప్రార్థన చేసాం. కరోనా టైంలో కూడా ఎవరికి రాకుండా ఉంది అంటే మాత్రం మేము ఇక్కడ కూడి ప్రార్థన చేయటం ద్వారానే ఏ కుటుంబానికి కరోనా తాకలేదన్నమాట. నిజంగా ఇక్కడ చేసిన ప్రార్థన దేవుడు ఎంతగానో విన్నాడు, మా జీవితాలు ఎంతగానో మేలు చేశాడు. కాబట్టి నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ చర్చి నిర్మాణం జరుగుతుందంటే నాకెంత ఆనందంగా ఉందో. కాబట్టి మీరందరూ కూడా అనుదినంగా ప్రార్థన చేయండి. ఈ చర్చి ఇంకా బాగా కట్టబడాలి. స్పాన్సర్స్ కూడా రావాలని మీరందరూ ప్రార్థన చేయండి.